ఈ వీడియోలో మనం వేర్ అనే డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్‌ని కెన్‌తో కలిపి ఏ విధంగా క్వెషన్స్ అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ఎక్కడ వినగలను, ఎక్కడ చేయగలను, ఎక్కడ పాడగలను, ఎక్కడ చూడగలను, ఎక్కడ నేర్చుకోగలను, ఎక్కడ తెలుసుకోగలను, అట్లాగే ఎక్కడ తెలుసుకోగలరు, ఎక్కడ తెలుసుకోగలవు అని ఇట్లాంటి క్వెషన్స్ అడుగుటకు వేర్ అనే డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్‌ని కెన్‌తో కలిపి చెప్పవలసి ఉంటుంది. అట్లాగే ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వేర్ ప్లస్ కెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్‌గా దీని ఫార్ములా ఉంటుంది. ఇక్కడ వేర్ అంటే ఎక్కడ, ఇది డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్, ప్లస్ కెన్ ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ, ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వస్తుంది, ప్లస్ వెర్బ్ 1 ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్ ఏదొచ్చినప్పటికి కూడా అక్కడ కెన్ అనే సహాయక క్రియను ఉపయోగించాల్సి ఉంటుంది. వెర్బ్ 1 అనే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే గివ్ ఇచ్చుట, డూ చేయుట, ఈ విధంగా ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే చేద్దాము. వేర్ కెన్ ఐ బై దిస్ ప్రోడక్ట్, నేను ఈ వస్తువుని ఎక్కడ కొనగలను. వేర్ కెన్ వీ గో స్విమ్మింగ్, మనము స్విమ్మింగ్ ఎక్కడ చేయగలము. వేర్ కెన్ హీ స్టే దిస్ నైట్, అతను ఈ రాత్రి ఎక్కడ ఉండగలడు. వేర్ కెన్ షీ పర్చేజ్ టీవీ, ఆమె టీవీని ఎక్కడ కొనగలదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ అండ్ వేర్ని కెన్తో కలిపి క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.